కొద్దిగా దానివల్ల ఏం రాదు. మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి చర్చ జరగాలి కదా. కాబట్టి నేను గౌరవ ప్రజాప్రతినిధులను తెలియజేస్తా ఉన్నా, ఇది మా ఇంటి కార్యక్రమంలో హైవే గారి కార్యక్రమం కాదు, మనందరిది. ప్రభుత్వం 90 రోజుల పాటు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దీంట్లో సాధక బాధకాలు చర్చించుకోవడానికి లేదు. ఈ జిల్లాలో పెట్టింది కాదు, సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఈ ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతంలో శానిటైజేషన్ పరిస్థితి ఇది కదా చర్చ. దీని గురించి మాట్లాడుకోవాలి. మరి ఎవరు మాట్లాడాలి గ్రామాల గురించి, ఈ పట్టణాల గురించి ఎవరు చర్చించుకోవాలి? మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. మనందరి బాధ్యత మన పబ్లిక్ సర్వీస్ కి, మన ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి జీతాల వాళ్ళకు ప్రజల సహాయం పెట్టుకోవాలి. బాబు నేను కూర్చొని ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీస ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం అర్థమైందే. ప్రభుత్వ కార్యక్రమం దయచేసి కూర్చోలేదు, మీటింగ్ రస అయ్యింది. ఆయన మాట్లాడితే మనం దాన్ని వివరణ ఇద్దాము. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే గుర్తుంటుంది. మాట్లాడేది పర్ఫార్మెన్స్ కాదు, అధికారుల పర్ఫార్మెన్స్. ఇది అర్థమైందా? అధికారులు ఎందుకు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది చేయడం సరే ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలందరూ మంచుకుంటే అందరికీ సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు అట్లా దాని గురించి మాట్లాడుతుంటే నేను ఎగిరి దాకా వచ్చినా. అయితే తెలంగాణ రాష్ట్రంలో పద్ధతి కాదు సార్. వచ్చింది నేను జిందాబాద్ పెట్టడానికి రాలేదు. అర్థమైందా? నేను జిందాబాద్ పెట్టడానికి రాలేదు. ప్రజల కష్ట సుఖాలు జరుగుతున్నటువంటి అన్ని అంశాల సుదీర్ఘంగా చర్చించడానికి వచ్చినాను. ఇది అధికారం. మేము ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు పోతాయా ఇక్కడ పాల్గొనాల్సింది అధికారులు. దయచేసి మీరు ప్రజాప్రతినిధులు శాంతంగా ఉండండి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ అవగాహన కార్యక్రమం ఏంటి, ఈ పథకాలు ఏంటి, ఇటువంటి సాధక బాధకాలు ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ నేను కాదు, ఐఏ గారు మాట్లాడినా కూడా మీరు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే సరే సమస్య ఏమైనా ఉంటే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పుస్తకాలు మీరు అక్కడే ఉన్నారు కదా, ఇంకా పైకి వస్తారు కదా, ఇంకా పై స్థాయిలోకి వస్తారు కదా, అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సింది ఇదే కదా. అందుకోసం అనేది ఆలయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతావు ఒక విషయం చెప్తా ఉన్నా. మనకు 100% ఎక్కడ పాజిటివిటీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు. కానీ దాన్ని 100% అచీవ్ కావాలనుకోవడం అనేది మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీకు అవగాహన మరి కనిపించుకోవాలి కదా. ఏం చెప్తా ఉన్నారు అధికారులు మాకే అర్థం కాదు. ఇప్పుడు ఈ అధికారులు మా చేతిలో పెడితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పాలన, సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించి మనకు అవగాహన కావాలి. ఎందుకంటే ప్రజలు మనకి నమ్ముకొని ఎన్నుకున్నారు.